ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవాతి దేవుడు, రాజాతి రాజు, ప్రభులకు ప్రభు, మన యేసయ్య సర్వసృష్టికర్త అయినటువంటి మన తండ్రికి ప్రభు అయిన యేసయ్య నామంలో మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మన తండ్రి అయినటువంటి దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేయటానికి మనందరం కూడా ఇక్కడ కూడుకొని ఉన్నాం. ఈ దినం ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో వీక్షించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు. ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షించడం ద్వారా ప్రతిరోజు మనం ఏదో ఒక ఆత్మీయ మేళ్ళు పొందుతున్నామని ప్రభు పేరిట నేను నమ్ముతున్నాను. ఈ దినం కూడా ప్రభు వాక్యాన్ని మన హృదయాల్లో, మన అంతరంగాల్లోనికి ఆహ్వానించడానికి మనం దేవుని స్తుతించి ఆరాధించినట్లుగా మన దేవుని కల్పించుకుందాం. ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క సమయాన్ని ప్రారంభించుకుందాం. I invite everyone in the name of Jesus Christ of Nazareth for this wonderful time today also. I hope and I believe that God is going to bless us, and we are enjoying the program, live program every day through the word of God, through the worship and through many harmonies. Hallelujah. And music and spiritual songs, hymns. I'm so happy really. Today also I'm so happy. So I welcome you everyone. This is wonderful time to make a joyful noise and melody to God. Hallelujah. ప్రార్థించుకుందాం. Shall we pray? మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ రాత్రి కూడా నేను స్తుతించి ఘనపరిచి మహిమపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. మా హృదయాల్లో, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో నువ్వు చేస్తున్న ప్రతి మేలును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం కూడా ప్రభువా, కుడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను, వారి కుటుంబాన్ని దీవించండి దేవా. మా దేశాన్ని, మా దేశ నాయకులను, మా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి స్నేహితుల్ని, సన్నిహితుల్ని, బంధువుల్ని, రక్త సంబంధులు దీవించండి. ఎంతమంది అయితే బాధలు ఉన్నారో, దుఃఖములు ఉన్నారో, వ్యాధులు ఉన్నారో, రోగముతో ఉన్నారో, అట్టి వారందరినీ కూడా స్వస్థపరిచి బాగు చేసి దీవించను ప్రార్థిస్తున్నా. నీ శక్తితో ముట్టండి ప్రభువా, నీ హస్తం వారిపైన ఉంచండి దేవా. విశ్వాసం బాగు చేయనుగాక, స్వస్థపరచునుగాక, బలపరచునుగాక. ప్రతి ఒక్కరూ నీ యందు విశ్వాసంతో బలం పొందుతురుగాక. ఈ దినం కూడా మా మధ్యలో రోగములను పారద్రోలండి నాయన, వ్యాధిని పారద్రోలండి. మనసుల్లో, హృదయాల్లో, తలంపుల్లో, దేహాల్లో పనిచేస్తున్న ప్రతి విరోధమైనటువంటి క్రిమిని, బ్యాక్టీరియాను, వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నిటినీ నీ రక్తము చేత ప్రభు, పవిత్రాత్మ చేత పారద్రోలండి తండ్రి. ఈ రాత్రి ప్రత్యేకమైన నీ సన్నిధి మాతో ఉంచండి, నీ అభిషేకం మాలో ఉంచండి, నీ కృప మాతో ఉంచండి. నీ శక్తిని మమ్మల్ని ప్రభా నింపనీయండి ప్రభా. నీ అభిషేకం మమ్మల్ని నింపనీయండి నాయన. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభా. దేవా, ఆరాధిస్తూ ఉండగా నీ ఆత్మ ప్రవహించునుగాక నదిలాగా. దేవా, నీ బలము, నీ శక్తి, నీ జ్ఞానము, నీ ఆశ, నీ ఇష్టం మమ్మల్ని ఏలుబడి చేయనుగాక. ఆదరణ లేక చెదిరిన బిడ్డలు బలపరచండి దేవా. ఈ రాత్రి ప్రత్యేకమైన నీ సన్నిధి, awesome presence be with all of our friends, relatives, parents, beloved and dear friends. In the name of Jesus, I pray for all of my friends throughout the world, whole universe, where they are, God, right now. Strengthen them, heal their broken hearts, heal their emotions, God, heal their minds, heal their bodies, mortal bodies. Heal them, Lord, totally. Grant them, Lord, your wish, God, good wishes, health, God, healthy thoughts, Jesus, and healthy bodies, and healthy new hearts, renewed spirits, natures will rule over entire our lives. Every man and woman, in the name of Jesus, receive the power today, tonight. Receive it right now in Jesus' name, my dear friend. నా ప్రియ సహోదరి, సహోదరుడా, my beloved brothers and sisters in the Lord, receive it right now in Jesus' name. Take it right now in Jesus' name by faith. We have great hope in God, in Christ. Thank you, Jesus. నీ నిరీక్షణ, నీ విశ్వాసం మమ్మల్ని నింపునుగాక.
నీ ధైర్యం, నీ సాహసం, నీ బలము, నీ శక్తి, నీ జ్ఞానం, నీ తెలివి, నీ బుద్ధి, నీ వివేకం మమ్మల్ని ధైర్యపరచును, నడిపించును, నింపును గాక. హల్లెలూయా. నింపును గాక, నడిపించును గాక, ధైర్యపరచును గాక, బలపరచును గాక. మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపిస్తాం. మా శరీరాలు బలహీనంగా ఉన్నప్పటికీ మా ఆత్మ సిద్ధంగా ఉంది తండ్రి. ఈవెన్ దో అవర్ బాడీస్, మోర్టల్ బాడీస్ ఆర్ in weakness, but our spirits are strengthening in the Spirit of God. We are ready to worship you, God. We love you, Jesus. We praise you, Jesus. మా దేహాలు బలహీనంగా ఉన్నప్పటికీ మా ఆత్మలు సిద్ధంగా ఉండి నిన్ను ఆరాధించడానికి, నిన్ను ప్రేమించడానికి, నిన్ను ఘనపరచడానికి. ఈ రాత్రి కూడా నిన్ను ప్రేమించుదుంగాక, నిన్ను ఘనపరచుదుంగాక, నిన్ను ఆరాధించుదుంగాక, కీర్తించుదుంగాక, కొనియాడుదుంగాక. మహిమ, ఘనత, ప్రభావాలు నీకే కలుగునుగాక. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి కూడా పిల్లారా మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను దేవుణ్ణి ఆరాధించడానికి. ఆర్ యు రెడీ టు వర్షిప్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ టుడే ఆల్సో? ఎస్, కమ్ ఆన్, లెట్స్ వర్షిప్ ద లార్డ్. ప్రభువుని ఆరాధించుదాం. అది మనకెంతో మేలు చేసింది, ఎంతో మంచి చేస్తుంది, ఎంతో బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Let us sing this song called Break Every Chain and worship the name of Jesus. To break
chain, to break every chain, 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 to break every chain, break every chain, break every chain. There is an army rising up. There is an army rising up. There is an army rising up to break every chain, break every chain, break every chain, to break every chain, break every chain, break every chain. There's an army rising up. There's an army rising up. There's an army rising up to break every chain, 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 to break every chain, 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 to break every chain, Every chain every chain, be broken down. ప్రతి కట్టు తెచ్చివేయబడును. break every chain, break బంధకాలు every chain, తెచ్చివేయబడును. break every chain, అనారోగ్యపు కట్లు తెచ్చివేయబడును. break every chain, అవిశ్వాసం కట్లు తెచ్చివేయబడును. break every దురాత్మ కట్లు తెచ్చివేయబడును. రోగము కట్లు తెచ్చివేయబడును. బంధకపు ఆత్మలు తెచ్చివేయబడును. దుష్టాత్మలు తెచ్చివేయబడును. సాతాను శక్తులన్నీ యేసు నామములో గద్దించబడును గాక. ఇప్పుడే దేవా విడుదల, స్వస్థత, ఆరోగ్యం. Break every chain, break every chain, break every chain, break every chain, Every chain be broken up. Every infirmities, diseases, sicknesses, gone away in Jesus' name. Be healed in Jesus' name. Be anointed in Jesus' name. Every satanic, demonic powers cast out. Hallelujah. Worship the Lord. Kirara mama mama shandari kiri kiri kiri. Nirmala
మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యువు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే. నీవే నిజమైన దేవుడవు, ప్రాణము మ్రొక్కెదము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, మర్మాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేవరు. రక్షక నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే. నీవే నిజమైన దేవుడవు, ప్రాణము మ్రొక్కెదము. జంటె తేన కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది, పొంగి పొర్లుచున్న ప్రేమనిది యేసుని నామము. ఆకాశము కన్నా విశాలమైనది, విశ్వమంతటిలో వ్యాపించుచున్నది, ఊహల కన్నని ఉన్నతమైనది యేసుని నామము. లోకమంతటికి రక్షణ మార్గము, జనులందరినీ బ్రతికించు జీవము, సర్వకాలములో నివసించు సత్యము యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము. ప్రాణము మ్రొక్కెదము. సర్వాధికారి నీకు వందనాలు. రక్షక రక్షకుడానికి వందనాలు. నీవేగా మా విమోచకుడానికి బలము, దేవా దేవా నీ సన్నిధి దాగు ప్రభువా, స్థలము నీవే. నీ సన్నిధి నాయన మా హృదయాలను, నిజమైన దేవుడవు, నీ సన్నిధి నింపును గాక. మ్రొక్కెదము. Let your holy presence fill our hearts. అసాధ్యుడవు నీవు, నీ బలమైన ఆత్మ కార్యాన్ని ఆహ్వానిస్తున్నాం. మరణాన్ని జయించిన నీ బలమైన సన్నిధిని ఆహ్వానిస్తున్నాం ప్రభువా. సర్వాన్ని నీ అగ్ని అభిషేకాన్ని ఆహ్వానిస్తున్నాం. శాసించే యోధుడవు, ఉన్నతమైన కార్యాలను ఆహ్వానిస్తున్నాం. నీకు సాటి దేవా మా జీవితాల్లో, మా హృదయాల్లో, మా అంతరంగాల్లో రక్షక నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే. నీవే నిజమైన దేవుడవు,
ఈ రాత్రి ప్రభువా నిన్ను ఆరాధిస్తూ ఉండగా నీ ప్రజల గుండెల్లో వారి జీవితాల్లో వారి హృదయాల్లో ఒక అద్భుతాన్ని జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. నాయన నీ శాంతిని నింపమని వేడుకుంటున్నా, ఈ సమాధానం దయచేయమని వేడుకుంటున్నా. దేవా బలమైన అభిషేకపు ఆత్మ ప్రతి బిడ్డను ఈ రాత్రి ఇప్పుడే నింపును గాక. నిజమైన విడుదల రక్షణ కలుగును గాక. నిజమైన శాంతి సమాధానం వారి గుండె లోతులు నింపును గాక. నిజమైనటువంటి ప్రభువా విడుదల కొరకు ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారు, ఆశపడుతున్నారు, ఎదురు చూస్తున్నారు, అట్టి బిడ్డలందరినీ కూడా ఈ రాత్రి కాలములో నీ సత్యము ద్వారా విడిపించమని ప్రార్థిస్తున్నాం. నీతితో దీవించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆటంకాలు తొలగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వ్యాధిని గద్దించమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడెక్కడైతే హింసాత్మకమైన చర్యలు, దుష్ట కార్యాలు పనిచేస్తున్నాయో, చీకటి శక్తులు పనిచేస్తున్నాయో, అల్లరి శక్తులు, మతపరమైనటువంటి ప్రభా ప్రతి నీచమైన ఆత్మను గద్దించమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే తండ్రి నాయన ఆత్మీయమైనటువంటి విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. దేవా శరీరము పని చేయకును గాక, లోకము పని చేయకును గాక, చీకటి పని చేయకును గాక, అపవిత్రాత్మ శక్తులు చెడ్డాత్మలు పని చేయకును గాక, అల్లరి శక్తులు పని చేయకును గాక, నీచమైన ఆత్మలు మా దేశములో పని చేయకును గాక, దుష్ట ఆత్మలు రాక్షసపు ఆత్మలు పని చేయకును గాక. ప్రతి విధమైనటువంటి క్రూరాత్మలను గద్దిస్తూ ఉన్నాము. ప్రతి విధమైనటువంటి మతపరమైన కల్లోలాలు సృష్టించేటువంటి, కలహాలు రేపేటువంటి, మత అల్లర్లు రెచ్చగొట్టేటువంటి దుష్ట ఆత్మలు నాశనం అయిపోవును గాక. తెలుగు రాష్ట్రాల్లో నీ సన్నిధి విడుదలవును గాక. ప్రతి నాయకుడి గుండె లోతుల్లో నీ స్వరం వినపడును గాక. ప్రతి అధికారి గుండె లోతులు నీ వాక్యము చేత, మాట చేత తాకబడును గాక. ధర్మము చేత, నీతి చేత, న్యాయము చేత దర్శించబడును గాక. ప్రతి నాయనా తండ్రి స్థలాలు ప్రభువా బలమైనటువంటి రీతిలో ప్రజలకు దీవెనకరంగా మార్చబడటానికి ప్రతి విధమైనటువంటి ప్రభువా ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా దీవెనకరంగా మార్చబడును గాక. దేవా ప్రతి కార్యాలయము దీవెనకరంగా మార్చబడును గాక. ప్రతి దేవాలయం ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ప్రతి స్థలములో ప్రభువా న్యాయము నీతి వర్ధిల్లును గాక. ఈ రాత్రి ప్రత్యేకమైన నీ కృప నాతో మాతో ఉంచి నడిపించండి దేవా. నిరుద్యోగులు దర్శించండి ప్రభువా. ఎడ్యుకేషన్కి ఎంతో ప్రాబ్లం ఉంది తండ్రి. సమస్యలన్నీ పరిష్కారం అవటానికి సహాయం చేయండి. త్వరలో పరిష్కారం దయచేయమని ప్రార్థిస్తున్నా. ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ని దీవించండి ప్రభా. యూనివర్సిటీస్ని దీవించండి ప్రభా. కాలేజెస్ని దీవించండి ప్రభా. హై స్కూల్స్ని దీవించండి నాయన. స్కూల్స్ను దీవించండి ప్రభా. ఆయా స్థలాల్లో ఉన్నటువంటి ప్రభువా ప్రతి విధమైనటువంటి ప్రభువా తండ్రి అడ్డులు, ఆటంకాలు, వ్యతిరేకతలు, విరోధమైన శక్తులు ప్రభుత్వానికి, ప్రజలకు, అధికారులకు, లోక సంబంధమైనటువంటి రీతిలో వ్యతిరేకతను కలుగు చేయాలని నాయన పూనుకున్న ప్రతి దుష్ట చీకటి అంధకార శక్తులన్నీ నాశనమైపోవును గాక. దేవా దీవెన పలుకుతున్నాము తండ్రి. ఈ భూమి మీదకి దీవెన పలుకుతున్నాము. We are inviting and wishing God your blessings upon this earth. The earth will be filled with the Holy Ghost anointing. Every man and woman be rejoiced in God, in Christ, in the Holy Spirit, in the goodness, in the holiness, in the power of God. నీకే మహిమ చెల్లిస్తూ సమయం దేని కొరకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ రాత్రి కూడా మరి కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి గొప్ప నామంలో నా హృదయపూర్వక ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నారు. అందరు బాగున్నారా? అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ రాత్రి కూడా మన దేవుని వాక్యాన్ని విందాం పిల్లరా. వాక్యం గొప్పది. వాక్యం జీవము కలిగింది. వాక్యం శక్తి కలిగినటువంటిది. వాక్యం మన జీవితాలను దీవిస్తుంది పిల్లరా. వాక్యానికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు.
ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామండి, దయ్యాన్ని కాదు. దయ్యాన్ని ఆరాధించే వాళ్ళకే ఎంతో ధైర్యం ఉంటే ఇంకా నిజ దేవుని, సత్యదేవుణ్ణి, పరిశుద్ధుని, నీతిమంతుడిని ఆరాధించే వాళ్ళకి ఇంకెంత ధైర్యం ఉండాలండి. చెడును ఆరాధించే వాళ్ళకి, దుష్టత్వాన్ని, దౌర్భాగ్యమైనటువంటి విషయాలలోనికి నడిపించేటువంటి దుష్ట శక్తుల్ని వెంబడించే వాళ్ళకి ఎంతో ధైర్యం ఉంటే సత్యవంతుడైనటువంటి జీవాధిపతిని ఆరాధించే మనకి ఇంకెంత ధైర్యం ఉండాలి, ఇంకెంత ధైర్యం ఉండాలి. హల్లెలూయా. దుష్ట శక్తులకి భయపడాల్సిన అవసరం లేదు పిల్లరా. మనకి యేసయ్య ఉన్నాడు. యేసయ్య పరలోక సంబంధమైనటువంటి దేవుడు, యేసయ్య జీవము కలిగిన దేవుడు, యేసయ్య నీతిమంతుడైన దేవుడు, యేసయ్య కనికరం కలిగిన దేవుడు, యేసయ్య దయగల దేవుడు, యేసయ్య ప్రేమతో నింపబడిన దేవుడు, పరిశుద్ధాత్మ శక్తితో నింపే దేవుడు. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి నేను కొన్ని విషయాల్ని మీతో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. ప్రతి దినము కూడా, ప్రతిరోజు దేవుని వాక్యము మన హృదయాలను దర్శిస్తూ ఉంది, అంతరాత్మను దర్శిస్తూ ఉంది. శక్తిగల వాక్యము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యము ఎంతో అద్భుతమైనటువంటి వాక్యం పిల్లారా. ఎస్ అదే నేను చెబుతా ఉన్నాను. యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, యోహాను సువార్తలోనే 14వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14. నేను కొన్ని వాక్యాలు చదివించి ఇదను మీతో ఇంకా పరలోకాన్ని గురించి, మనం పరలోకాన్ని గురించి మాట్లాడుకునే కొలది పిల్లరా మనలో దర్శనం పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఇంకా వినాలని, ఇంకా దాన్ని చూడాలని, దాని కొరకు వాంఛ, ఆశ, మన నివాస స్థలం కొరకు మనం వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్. ప్రైజ్ ద లార్డ్. మనం పరలోక వారసత్వాన్ని కలిగినటువంటి వారం. ఓకే, యోహాను సువార్త 14వ అధ్యాయం 11వ వచనం చదువుతాం ఈరోజు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14 వర్స్ 11. తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చేయు క్రియలు నా యందును విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పయు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట ఏంటంటే పిల్లారా, నేను తండ్రి వద్దకు వెళుతున్నాను. హల్లెలూయా. ఈ అధ్యాయం అంతా కూడా తండ్రికి కుమారుడికి ఉన్న సంబంధాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువుల వారికి పరలోకపు దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి. నేను తండ్రి వద్దకు వెళుచున్నా, తండ్రిలో నేను ఉన్నాను, నాలో తండ్రి ఉన్నాడు అని యేసయ్య చెబుతున్నటువంటి మాటలు చాలా అద్భుతమైనటువంటివి. 20వ వచనం వర్స్ 20. దీన్ని ఇంగ్లీష్లో కూడా చదివించాలని ఆశపడుతూ ఉన్నాను. మనం చదువుకున్నటువంటి, ఇప్పుడు చదివినటువంటి వాక్యాన్ని ఇంగ్లీష్లో కూడా చదువుకుందాం. Verse 11 and 12. Believe me that I am in the Father, and the Father is in me, or else believe on account of the works themselves. Truly, truly, I say to you, whoever believes in me will also do the works that I do, and greater works than these will he do, because I am going to the Father. He said that I am going to the Father. And also verse 20, 20వ వచనం. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఇన్ దట్ డే యు విల్ నో దట్ ఐ ఆమ్ ఇన్ మై ఫాదర్ అండ్ యూ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే పిల్లరా, యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలు ఏంటంటే, నేను తండ్రి దగ్గరికి వెళుతూ ఉన్నాను. ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు 28వ వచనం కూడా చెబుతా ఉంది. వర్స్ 28 ఆల్సో. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనక మీరును నన్ను ప్రేమించిన ఎడల తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించుదురు. యు హెర్డ్ మీ సే టు యు, ఐ ఆమ్ గోయింగ్ అవే and I will come to you. I am going and will come to you.
ఆయన చెప్పినటువంటి మాటలు ఏమని సెలవిస్తున్నాయి అంటే, నేను వెళుతున్నాను, నేను తిరిగి వస్తాను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 6వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి పిల్లలు. ఇంకా వర్స్ 6 ఆల్సో, లెట్ us go and read verse 6 ఆల్సో. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మనం చదవాలి. చదవటం ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటాం పిల్లరా. మనం చదవకపోతే దేవుని వాక్యాన్ని తెలుసుకోలేము. ఎస్, వర్స్ 32, జాన్స్ గాస్పల్ చాప్టర్ 6 వర్స్ 32. యోహాను సువార్త 6వ అధ్యాయము 32 వచనం. కాబట్టి యేసు, పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. జీసస్ దెన్ సెడ్ టు దెమ్, ట్రూలీ ట్రూలీ ఐ సే టు యూ, ఇట్ వాజ్ నాట్ మోజెస్ హూ గేవ్ యూ ద బ్రెడ్ ఫ్రమ్ హెవెన్, బట్ మై ఫాదర్ gives you the true bread from heaven. For the bread of God is he who comes down from heaven and gives life to the world. ఈ లోకానికి ఇచ్చేటువంటి జీవము దేవునికి స్తోత్రం. ఓకే, వర్స్ 35 ఆల్సో. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. జీసస్ సెడ్ టు దెమ్, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, హూఎవర్ కమ్స్ టు మీ షల్ నాట్ హంగ్రీ, అండ్ హూఎవర్ బిలీవ్స్ ఇన్ మీ షల్ నెవర్ థర్స్ట్. బట్ ఐ సెడ్ టు యూ దట్ యూ హ్యావ్ సీన్ మీ అండ్ యెట్ డు నాట్ బిలీవ్. ఎస్, నా యందు విశ్వాసముంచువాడు, నేనే పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారాన్ని అని అంటున్నాడు యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. సో విశ్వాసం అనేది ఇట్ ఈస్ ఎ చాయిస్. ఫెయిత్ ఈజ్ ఎ చాయిస్ మై ఫ్రెండ్స్. ఫెయిత్ ఆన్ గాడ్. ఫెయిత్ మీన్స్ నాట్ ద ఫెయిత్ బట్ ఫెయిత్ ఆన్ గాడ్. ఫెయిత్ ఈజ్ present tense, it's not choice like, but faith on God, on Christ is the choice. Praise the Lord, hallelujah, hallelujah. 42వ వచనం చెబుతా ఉంది, కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందుకు యూదులు ఆయనను గూర్చి సణుగు కొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా అని అంటున్నారు. పరలోకములో నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేనే. 47వ వచనములో. ఓకే, ఈ వాక్యాన్ని నేను ఇంగ్లీష్లో కూడా చదివించాలనుకుంటున్నాను. దెన్ సెడ్, ఈజ్ నాట్ దిస్ జీసస్ ద సన్ ఆఫ్ జోసెఫ్, హూజ్ ఫాదర్ అండ్ మదర్ వీ నో, హౌ డస్ హీ నో, హీ నౌ సే, ఐ హ్యావ్ కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్, ఐ హ్యావ్ కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. నేను పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారాన్ని అని యేసు ప్రభు చెబుతున్నట్లుగా దేవుని వాక్యం మన సెలవిస్తా ఉంది పిల్లరా. హల్లెలూయా. ఓకే, ఇంకో వాక్యాన్ని మనం చదువుకుందాం. 47వ వచనం, వర్స్ 47 ఆల్సో. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు, ఈయనయే తండ్రిని చూచి ఉన్నాడు. విశ్వసించువాడే జీవము గలవాడు, జీవాహారమును నేనే. Hallelujah. Not that anyone has seen the Father except he who is from God. He has seen the Father. Praise the Lord. పరలోకము నుండి వచ్చిన వాడును. తండ్రి అంటే బైబిల్లో యేసు ప్రభు ఇంకా ఏం చెబుతున్నాడంటే పరలోకము నుండి వచ్చాను. సో తండ్రి దగ్గరికి వెళ్తున్నానంటే తండ్రి పరలోకంలో ఉన్నాడు, నేను పరలోకంలో నుండి తండ్రి దగ్గర నుండి వచ్చాను, నేను తిరిగి తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మళ్ళా తిరిగి నేను పరలోకములో నుండి మీ దగ్గరికి వస్తాను అని చెబుతా ఉన్నాడు. మొదటిసారి వచ్చాడు అని చాలాసార్లు నేను చెప్పాను పిల్లారా. మొదటిసారి రక్తాన్ని కార్చడానికి వచ్చాడు, రెండోసారి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ పార్టీ అయినా, నువ్వు బీజేపీ అయినా, ఆర్ఎస్ఎస్ అయినా, బజరంగ దళ అయినా, నువ్వు కాంగ్రెస్ అయినా, నువ్వు టీఆర్ఎస్ అయినా,
నువ్వు టీడీపీ అయినా, వైసీపీ అయినా, ఇంకా ఏదో జనసేన, ఇంకా అవి ఉన్నాయి కదా, నువ్వు ఏ పార్టీ అయినా ఏవైనా కానీ నువ్వు యేసుక్రీస్తుని నమ్మకపోతే జీవం ఉండదు. యేసుక్రీస్తుని నమ్మకపోతే పరలోక రాజ్యం లేనే లేదు. యేసుక్రీస్తుని నమ్మకపోతే రక్షణ లేనే లేదు. నువ్వు బ్రాహ్మణువైనా, రెడ్డివైనా, కాపువైనా, కమ్మైనా, ఎస్సీవైనా, ఎస్టీవైనా, బీసీవైనా, నువ్వు ఎవరివైనా కానీ, నువ్వు హయ్యర్ అప్పర్ క్యాస్ట్ అయినా, ఉప్పర్ క్యాస్ట్ అయినా, మిడిల్ క్యాస్ట్ అయినా, లోయర్ క్యాస్ట్ అయినా, క్యాస్ట్ లేని క్యాస్ట్ అయినా, నువ్వు ఏ క్యాస్ట్ అయినా, ఫ్రెంచ్ వాళ్ళు క్యాస్టే అనేటువంటి దాన్ని క్యాస్ట్ అని వచ్చిందని అంటారు. అంటే 14వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా ఫ్రెంచ్ వాళ్ళు మన దేశంలోకి బిజినెస్ చేయడానికి వచ్చారు. ఫ్రెంచ్ నుండి, అంటే ఈ పోర్చుగీస్ నుండి. సో పోర్చుగీస్ వారు బిజినెస్ చేయడానికి వచ్చారు. ఓకే, సో వాళ్ళు పెట్టారు క్యాస్ట్ అని అంటారు కొంతమంది. మరి అంతకుముందు క్యాస్ట్ లేదా? ఓకే, క్యాస్ట్లు ఉండేవి కదా మన భారతదేశంలో. ఓకే, క్యాస్ట్ లేదు అనుకుందాం. మరి ఎట్లా ఊరేల్పలు పెట్టారు? క్షత్రియులని, బ్రాహ్మణ్స్ అని, మరి శూద్రులని, ఇలాంటివి పెట్టి, ఇంకా నీచమైనటువంటి వాళ్ళని, వెలివేయబడినటువంటి వారని. పిల్లరా, వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారని వాళ్ళ మీద వెళ్ళమని చెప్పటమే తప్పితే మన తప్పిదాలని, మన పాపాలు మనం ఒప్పుకోము, మనం విశ్వసించము, మనం నమ్మము, సత్యాన్ని నమ్మము, జీవాన్ని నమ్మము, ఆరోగ్యాన్ని నమ్మము, ఆనందాన్ని నమ్మము, నిజాన్ని నమ్మము. నిజాన్ని ఒప్పుకోవట్లేదు. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలంట. నిర్భయంగా ఒప్పుకోవాలి. నిజాన్ని ఒప్పుకొని వాడే నిజము పలుకువాడే అని ఉంది కదా. నిజము పలుకువాడే, ప్రైజ్ ది లార్డ్. నిజము దేవుడు ఎరుగు అని ఉంది. నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడు ఎరుగు. ఓకే, దేవుని దగ్గర నుండి వచ్చిన వాడు యేసుక్రీస్తు తప్ప, యేసుక్రీస్తులో తప్ప రక్షణ లేదు. పార్టీలు రక్షించలేవు, నాయకులు పార్టీలు రక్షిస్తే మరి కరోనా నుండి ఎంతమందినో రక్షించాలి కదా. నీ కులము, నీ దేవుడు, నీ గొప్ప అని ఈ క్రిస్టియన్స్ అని, ముస్లిమ్స్ అని, హిందువులని కొట్టుకోవడం తప్పితే నిజమైనటువంటి రక్షణ కలిగి, శాంతి సమాధానం కలిగి, ఆనందం కలిగి, ప్రేమ కలిగి ఉందామే అనేటువంటి ఆలోచన రావట్లా. క్రైస్తవుల్లో కూడా చాలామంది నేను గొప్ప అనుకుంటారు. ఆ మధ్యకాలంలో కొంతమంది బాగా బోధ చేశారు, మా సంఘమే గొప్ప, మేమే గొప్ప అని, మా సంఘమే పరలోకం వెళుతుంది అని. యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నారంటే సంఘముతో, సమస్తలతో పరలోకం వెళ్ళవు. యేసుక్రీస్తుని నమ్మటం ద్వారా పరలోకం వెళతాం. హల్లెలూయా. యేసుక్రీస్తుని వెంబడించడం ద్వారా పరలోకం వెళతాం. యేసుక్రీస్తు పరలోకములో నుండి వచ్చాడు కాబట్టి, యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళాడు కాబట్టి, యేసుక్రీస్తు మళ్ళా తిరిగి పరలోకములో నుండి వస్తాడు కాబట్టి, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు మాత్రమే పరలోకానికి తీసుకొని వెళతాడు. అదే యోహాను సువార్త 14 అదే మొదటి 2-3 వచనాల్లో, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14 verse 1-3 telling about us. Jesus only went up to the heaven for us a place in heaven at the house of God, in the house of God. And he is coming back again. He said, certainly coming back again. He said, and he will come back again. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచకపోతే పిల్లరా, దేవుని యొద్ద నుండి వచ్చేవాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. ట్రూలీ ట్రూలీ ఐ సే టు యూ, హూ ఎవర్ బిలీవ్స్ హ్యాస్ ఎటర్నల్ లైఫ్. విశ్వసించువాడే నిత్య జీవ గలవాడు, జీవాహారము నేను, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఎంత పక్కాగా మనకు కనబడతలేదు. యేసు క్రీస్తు తప్ప ఎవ్వరు కూడా ఈ భూమి మీద మానవుడిగా జన్మించినటువంటి వాళ్ళు, నేను పరలోకము నుండి వచ్చాను, దేవుని దగ్గర నుండి వచ్చాను లేరండి. ఇక్కడ తండ్రి దగ్గర నుండి వచ్చానన్నాడు, పరలోకము నుండి వచ్చానన్నాడు, దేవుని దగ్గర నుండి వచ్చానన్నాడు.
3 వాక్యాలు చదివించాను నేను. 3 విషయాలు కూడా చెప్పాను. నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు, పరలోకానికి వెళ్తున్నాను అన్నాడు, తండ్రి దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు. నేను తండ్రి ఇంటిలో అనేకమైన నివాసాలు ఉన్నాయి, మీకు సిద్ధం చేస్తాను, మళ్ళీ తిరిగి వస్తాను, నేను తిరిగి వచ్చి మళ్ళా మిమ్మల్ని తీసుకెళ్తానని అన్నాడు. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నేను తప్ప ఎవరికి వెళ్తావు? కళ్ళు మద్యము ఏరుల్లాగా సెలయేరులాగా పారేటువంటి స్వర్గానికి వెళ్తావు నాకు తెలియదు. కొంతమంది మత గ్రంథాలు అలా బోధిస్తున్నాయి. కానీ నా పరలోకం ఏం చెబుతుందంటే, నా యేసు లోకము, అక్కడ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఏం అవసరం లేదు. చూడండి, బిగ్ బ్యాంగ్ అనేటువంటి సైన్స్కి మూలం అదే, ఊపిరి అదే. బిగ్ బ్యాంగ్ లేకపోతే అసలు సైన్సే లేదు. బిగ్ బ్యాంగ్లో నుండే ఇప్పుడు ఈ నక్షత్రాలు స్టడీ చేస్తున్న కొన్ని వేల కోట్ల లక్షల కోట్లు పెడుతున్నారు అన్ని దేశాలు కలిసి. ఇప్పుడు నాసా కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటిది కావచ్చు, ఏదైనా కావచ్చు, లక్షల కోట్లు పెడుతున్నారండి సైంటిస్టులు, దేశాలు. ఏంటి? ఏముందో కనుక్కోవాలి అని చెప్పి. ఇంకా లోకాల బిగ్ బ్యాంగ్లో ఏముందో, బిగ్ బ్యాంగ్ యొక్క ఆ మూలంలో ఏముందో, బిగ్ బ్యాంగ్లో ఉండే ఈ నక్షత్రాలన్నీ ఇప్పుడు కోట్ల కొలది నక్షత్రాలు, పాలపుంత కావచ్చు, సౌర కుటుంబం కావచ్చు, ఇంకా 54 గ్రూపులు ఉన్నటువంటి కావచ్చు, ఏదున్నప్పటికీ లైట్ కావచ్చు, చెప్పుకునేటువంటివి గొప్పగా శాస్త్రవేత్తలు సైంటిస్ట్ చెబుతున్నటువంటి దాంట్లో బిగ్ బ్యాంగ్లో నుండేనంటే అన్ని ఇట్లా బోరలా ఉబ్బుకుంటా విస్తరించుకుంటా చీకటిని అంతటిని వెలుగుమయం చేసుకుంటా వస్తాయి అని అంటారు. ఎస్, అదే మనం చెప్పుకుంటున్నాం రోజు. ఈ సూర్యుడు యేసు ప్రభు చెప్పింది కూడా అదే. వీళ్ళంతా కూడా లోకాన్ని స్టడీ చేస్తున్నారు. ఇంకా ఎన్నుండయో ఎలియన్స్ ఉండారని చెప్పి కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. లేవంటారు సైంటిస్టులే. ఉండయని కొంతసేపు అంటారు, లేవని కొంతసేపు అంటారు. ఇంకా లోకాల్లో మన భూమి లాంటిది ఇంకోటి ఉందని అంటారు, గ్రహం. దాని భూమి కంటే పెద్దదంట, అది 2 అంతలు పెద్దదంటారు. ఇంకా కానీ అక్కడ మనుషులు నివాస స్థలము అణువైందా కాదనేటువంటిది ఇంకా తెలియదు. కానీ దేవుడు ఈ భూమి నివాస స్థలం కొన్ని వేల కోట్ల సంవత్సరాలుగా సృష్టించి ఇచ్చాడు పిల్లరా. మనమే భూమిని పాడు చేసుకుంటున్నాం. ఓకే, అఫ్కోర్స్ ఈ భూమి పాడైపోయింది. దేవుని వాక్యం అదే చెబుతూ ఉంది. భూమి పాడైపోయింది, ఇప్పుడే కాదు ఎప్పటికైనా పాడైపోయింది, లయమైపోయింది, నాశనం అయిపోయింది, చీకటి కమ్ముకుపోయింది. కొత్త భూమి వస్తుంది. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం ప్రకారంగా, రెవల్యూషన్ చాప్టర్ 21, న్యూ ఎర్త్ అండ్ న్యూ హెవెన్ అండ్ న్యూ సిటీ ద జెరూసలేం. అద్భుతమైనటువంటి సిటీని మనం చూడబోతున్నాం. యేసయ్య అంటున్నాడు, పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఐ ఆమ్ ద లివింగ్ బ్రెడ్ దట్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. If anyone eats of this bread, he will live forever. And the bread that I will give for the life of the world is my flesh. యేసు ప్రభు చెబుతుంది ఏంటంటే పిల్లారా, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారాన్ని నేనే. ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్. కేమ్ ఫ్రమ్ హెవెన్, కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. ప్రైజ్ ద లార్డ్. ఎవ్వరు చెప్పలేదండి. భూమి మీద పుట్టిన వాళ్ళు కానీ దేవుళ్ళు దేవతలు అనబడిన వాళ్ళు ఎవ్వరు కూడా చెప్పలేదు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనని ఎవ్వరు చెప్పలే. తండ్రి దగ్గర నుండి వచ్చి ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలని ఎన్నో రీతిలుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. నేను ఒక వాక్యాన్ని మీకు చదివించాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి దయచేసి, ఆదికాండము 11వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. కొన్ని వచనాలు చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు బోధ చేస్తూ ఉన్నాయి. Genesis chapter 11 verse 1. భూమి అన్నంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. Now the whole earth had one language and the same words. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశమందు ఒక మైదానం వారికి కనపడింది. అక్కడ వారు నివసించి, మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి.
రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనుచూ ఉండగా, then they said, come let us build ourselves a city and a tower with its top in the heavens. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే ఇన్ ద హెవెన్స్. అంటే మనుషుని యొక్క ఆలోచన ఇప్పుడు కాదు పిల్లారు, అప్పుడే. ఇది ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటిది. యేసు ప్రభు భూమి మీదకి రాకముందు దాదాపుగా ఇది 4000 సంవత్సరాల క్రితం దగ్గరగా అనుకుందాం జరిగినటువంటి విషయం. యా సో ఇది జరిగింది ఈ యొక్క నోవా కాలం తర్వాత, నోవా యొక్క కుమారుల యొక్క కాలంలో. నోవా కాలంలోనేమో వరద చేత ఈ భూమి అంతా కూడా నాశనం అయిపోయింది. ఆకాశం తూములు ఇప్పబడినాయి, ఆకాశంలో వర్షం కుమ్మరించబడుతుంది అనేటువంటిది ఈ వాక్యమే చెబుతూ ఉంది. నోవా కాలంలోనే ఆకాశంలో నుండి నీళ్ళు వచ్చినాయి అప్పట్లో. ఇప్పుడు సముద్రంలో నుండి ఆకాశంలోకి మేఘాలు తీసుకొని వెళ్ళి కుమ్మరిస్తున్నాయి, కానీ ఒకప్పుడు ఆకాశం తూములు ఉండేయంట. ప్రైజ్ ది లార్డ్. ఇంకా వాక్యం ఏం చెబుతుందంటే చెమ్మంట భూమిలో నుండి వచ్చేదంట, నీళ్లు భూమిని తడిపేదంట. దైవ గ్రంథం చెబుతూ ఉంది. ఎలిహాపులారా వీళ్ళు ఏమనుకున్నారంటే ఒక టవర్ నియమించుదాం అనుకున్నారు. శాస్త్రవేత్తలు కూడా ఇప్పుడు కూడా చూడండి, మనం ఆకాశంలోకి వెళ్దాం, సూర్యమండలంకి వెళ్దాం, చంద్రమండలంకి వెళ్దాం, ఇంకా భూమిని అక్కడికి వెళ్దాం, భూమి లాంటి భూమి దగ్గరికి వెళ్దాం, గ్రహం దగ్గరికి వెళ్దాం. ఎన్ని వేల కిలోమీటర్లు ఇంకా తెలియట్లేదండి. ఆ బిగ్ బ్యాంగ్ అనేది ఇంకెన్ని కిలోమీటర్లు వెళ్ళాలో తెలియట్లేదు, ఎవరికి కనుగొనలేకపోతున్నారు. బిగ్ బ్యాంగ్ అనేది దేవుని వెలుగు. ఆదికాండం 1:3 దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్ అండ్ లైట్, దేర్ వాజ్ లైట్. హల్లెలూయా. ద లైట్. యేసు ప్రభు అన్నాడు నేనే లోకానికి వెలుగును. బిగ్ బ్యాంగ్ అనేది వెలుగు అనేటువంటిది దేవుడే పిల్లారా. నీవు నాకు వెలుగై ఉన్నావు అని అంటాడు పాత నిబంధనలో కూడా దావీదు భక్తుడు. నీ వాక్యం నా పాదాలకు దీపం, నా త్రోవలకు వెలుగు. నువ్వే నా వెలుగు, నా దీపాన్ని వెలిగించువాడు నీవే అంటాడు దావీదు భక్తుడు. ఇశ్రాయేలీలు కానీ దేవుని బిడ్డలు కానీ నీవు మాకు వెలుగై ఉన్నావు అని అంటారు. దేవుడే వెలుగు పిల్లారా. వెలుగు కమ్మని పలికింది కూడా దేవుడే. యేసుక్రీస్తు వారే వెలుగు. యేసుక్రీస్తు పరలోకములో బిగ్ బ్యాంగ్. సైంటిస్టులారా మీరు వెతుకుతుంది, సైంటిస్టులారా మీరు వెతుకుతుంది ఎవరినో తెలుసా? యేసు ప్రభువునే. 14 జ్ఞానులు వెతికారు నక్షత్రాన్ని, గొప్ప వెలుగు అది. నక్షత్రం కూడా వెలుగే. బిగ్ బ్యాంగ్ లో వచ్చింది ఆ నక్షత్రం కూడా. సైంటిస్టులు గోగినేని బాబు దేవుడు నమ్మడు, కానీ వెతుకుతుంది యేసు ప్రభువునే. ఓ గోగినేని బాబు గారు, నువ్వు వెతుకుతుంది యేసు ప్రభువునే. ఎందుకో తెలుసా? యేసు ప్రభు అన్న నేనే వెలుగుని. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదువు. యోహాను సువార్త 12వ అధ్యాయము 40వ వచనం దగ్గర నుండి చదవండి. వెతుకుతుంది యేసు ప్రభువుని. సైంటిస్టులంతా వెతుకుతుంది. నాసాలో కానీ, మన ఇండియాలో కానీ, రష్యాలో కానీ, సోవియట్ వాళ్ళు కానీ, యూదులు కానీ. అసలు సైంటిస్టులందరూ యూదులేనండి. చాలా వరకు అందరూ యూదులే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, వెతుకుతుందంతా యేసు ప్రభువునే, కానీ యేసు ప్రభువుని నమ్మట్లా. They are having great zeal or desire to find out the Big Bang. The Big Bang is the Jesus Christ himself. The light, big light. Big Bang means big light. Not sun. Sun is the one of the Big Bang. The galaxy or in the group system. లేకపోతే సౌర కుటుంబం అంటారు చూడండి. సూర్యుడు కూడా ఒక గ్రహం అంతే. సూర్యుడిని పూజిస్తారు కొంతమంది.
మీరు నక్షత్రాల్లో పెద్ద పెద్ద నక్షత్రాలు చూస్తే ఎన్నో వేల కోట్ల నక్షత్రాలు ఉండి దాంట్లో భూమి ఇంతే అనవంత కనబడుతుంది మనకి. దానికంటే పెద్ద ఎన్నో ఉండి. అట్లానే సూర్యుడు, కొంతమంది సూర్యుడే చాలా పెద్ద అనుకుంటారు. కాదు పిల్లారా, సూర్యుడిని మించినటువంటిది కూడా ఉంది. ఆ వెలుగే యేసుక్రీస్తు వారు. సూర్యుడైనను చంద్రుడైనను అక్కర్లేదు ఆ పట్టణానికి. పరలోకములో ఉన్నటువంటి దేవుని పట్టణం. ప్రకటన గ్రంథం 20, 19, 20, 20, 21, 19, 20, 21, 22 ఈ అధ్యాయాలన్నీ చదవండి. నేను చెప్పే కొద్ది రోజు కొన్ని విషయాలు చెబుతూ ఉంటా. ఇక్కడ వీళ్ళు ఏమనుకున్నారంటే మన సైంటిస్టుల లాగా ఈ దినాల్లో నక్షత్రాలన్నింటినీ చూడటానికి, అంటే ఆ దినాల్లో ఇది ఎక్కువగా ఇరాక్ ప్రాంతాల్లో అని చాలామంది నమ్ముతారు. ఆ దినాల్లో మెసపటోమియా ఇంకా చెప్పాలంటే మరి టైగ్రీస్ అనేటువంటిది కూడా. ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా పిల్లారా, నదులన్నీ కూడా, ప్రతి నది కూడా. ఈ దినాల్లో మనకి సింధు నది అని ఎట్లాగో ప్రాముఖ్యంగా సింధు నది, మళ్ళా బంగాళాఖాతం, తూర్పున ఉన్నటువంటి బంగాళాఖాతం, ఇంకా అట్లాంటిక్ నదులని, హిందూ మహాసముద్రాలని, ఇంకా హిమాలయ పర్వతాలని, ఇంకా కొన్ని మధ్యధరా సముద్రాలని అంటారు. ఎక్కువగా మన యొక్క సింధు నదిని గురించి ఎక్కువగా టాపిక్ ఎక్కువ వస్తూ ఉంటుంది. టిబెట్లో అది జన్మించి అట్లాంటిక్లో కలిసిపోయిందని కొంత చరిత్ర చెబుతూ ఉంది స్టడీ. సో ఈ సింధు నదిని దాటి ఇటు వచ్చేవాళ్ళు అంట అంతకుముందు పారసీకీలు, మరి మాసిదోనియా నుండి అలెగ్జాండర్ వచ్చిన మరి ఈ మొఘలులు కానీ, ఈ యొక్క మరి సుల్తాన్లు కానీ, అంటే మహమ్మదీలందరూ కూడా వచ్చిన వాళ్ళంతా కూడా పర్షియా దేశం నుండి వచ్చిన, అంటే ఇరాక్ నుండి వచ్చిన వాళ్ళే. ఆ ప్రాంతాల నుండి, చుట్టుపక్కల ప్రాంతాల నుండి. తర్వాత ఇరాన్ నుండి వచ్చిన వాళ్ళు, ఇరాక్ నుండి వచ్చిన బబులోని వాళ్ళు, ఇరాక్ నుండి వచ్చి ఇప్పుడు ఇది ఇరాక్లోనే ఉంది అనేటువంటిది కట్టడానికి ప్లాన్ చేశారనేటువంటిది మనకి చరిత్ర చెబుతూ ఉంటుంది. బాబేల్ గోపురాన్ని కట్టుకుందామని వాళ్ళు ప్రయత్నం చేశారు ఆ దినాల్లో. సో ఈ దినాల్లో కూడా చాలామంది మరి ఎవరైనా కావచ్చు, మన దేశాలు కావచ్చు, ఏ దేశస్తులైనా కావచ్చు, కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆకాశంలో ఏముంది, నక్షత్రాల్లో ఏముంది, బిగ్ బ్యాంగ్లో ఏముంది అని ఆసక్తిని చూపిస్తున్నారు. ఆ దినాలనంటే దేవుడు ఏం చేశాడంటే, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారి పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయతలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమియో ఉండదని చెప్పాను. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. వారిని చెదరగొట్టెను గనుక, అలాగే యెహోవా అక్కడ నుండి భూమి అంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి, దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా అందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అంతట వారిని చెదరగొట్టెను. దేవునికి స్వార్థమా, ఈర్ష, ద్వేషమా? కొంతమంది అవి వ్యక్తపరుస్తారు ఈ వాక్యాలు చదివినప్పుడు. కాదండి, అందరూ ఒకే భాష ఉందనకండి, మనుషుల్లో స్వార్థం పెరిగిపోయింది, ఈర్ష పెరిగిపోయింది, ద్వేషం పెరిగిపోయింది. అవును, ఒకే భాష ఉందనకండి, ఎవడు లెక్క చేయడు. భాషలు ఇప్పుడు చూడండి, ఎన్నో భాషలు ఉండి ఒకడితో ఒకడికి పడదు. ఆలోచన చేస్తారు, న్యాయం చూస్తారు, మంచి చూస్తారు, మేలైన దాన్ని చూస్తారు చాలా వరకు. ఒకవేళ అందరి భాష ఒకటే అయిందనుకోండి, ఒకే ఇది ఉందనుకోండి, ఇప్పుడు అదే తీసుకురాబోతున్నారు ఈ రోజుల్లో కూడా. ఇప్పుడు బాబేల్లో జరిగింది ఏదో అదే తీసుకురాబోతున్నాం. ఒకే భాష ఉండాలి, ఒకే డాలర్ ఉండాలి, ఒకే మాట ఉండాలి, ప్రపంచాన్నంతా శాసించేవాడు ఒక్కడే ఉండాలి నాయకుడు అనే తీసుకురాబోతున్నారు.
ఇప్పుడు మన ఇండియాని కూడా శాసించే నాయకుడు ఒక్కడే ఉండాలని మన పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకురాబోతా ఉంది. ఇప్పుడు ప్రెసిడెంట్ ఉండొద్దు ఇక, జమిలి అనేటువంటి ఒక దాన్ని. సరే ఎనీహౌ పిల్లలు, ఆ దినాల బాబేళ్ళు ఆ ప్రాంతంలో జరిగింది అదే. అంటే వీళ్ళు ఇదేంటంటే ఆకాశంలోకి ఎక్కెళ్దాం, అంత చూద్దాం, అసలు ఏముందో కనుగొందాం. మనుషుల యొక్క ఉత్సాహం ఇది మనుషుని యొక్క శరీర సంబంధమైన క్రియల ద్వారా కార్యాల ద్వారా జరగదు పిల్లారా. శరీర సంబంధంగా దేవుడు చూడాలనుకుంటున్నారు. అందుకే యేసుప్రభు వారు యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఏం చెప్పారంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితేనే తప్ప అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ప్రవేశిస్తాడు కూడా. వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే దేవుని నమ్మకుండా, దేవుని మీద విశ్వాసం ఉంచకుండా, వాళ్ళ శక్తి మీద జ్ఞానం మీద ఆధారపడిపోయి దేవుడు అని చెబుతున్నారు, వాళ్ళ మీద ఆధారపడుతున్నారు, వాళ్ళ స్వార్థం మీద ఆధారపడుతున్నారు. కొత్త వాళ్ళ కులమని, మతమని, ఆర్యులమని, కొన్ని పార్టీల వారు, కొంతమంది దేవుడిని అసలు నమ్మరు, శాస్త్రవేత్తలు, కొంతమంది సైంటిస్టులు వాళ్ళ జ్ఞానం పైన తెలియపైన ఆధారపడుతున్నారు. ఇది నూతన ఆత్మని కలుగు చేయదు. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలియజేసిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. చూసారా? అంటే చాయిస్ దేవుడు ఆదాముకి ఇచ్చేసాడు. తినాలా తినొద్దా అని, వినాలా వినొద్దా. దేవుడు బలవంతం చేసేవాడు దేవుడు కాదండి. ఇప్పుడు మనుషులు చాయిస్ ఇవ్వాలి ఎవరినైనా కానీ. బలవంతం చేశారనుకండి, అది బలత్కారం. అడుగుతున్నాడు, నేను తినవద్దన్న చెట్లు ఫలాన్ని తిన్నావా? మరి తినేటప్పుడే వచ్చి బలవంతం చేయాల్సింది కదా. బలవంతం చేసే దేవుడు కాదు మన దేవుడు. గద్దించాల్సింది కదా. బలవంతంగా మార్చే దేవుడు కాదండి. బలవంతపు మత మార్పులు కాదు. చంద్రబాబు నాయుడు గారు అన్నట్లుగా, ఈ పవన్ కళ్యాణ్ అన్నట్లుగా, ఇంకా కొంతమంది అంటున్నారు. ఈ మధ్యలో క్రిస్టియన్స్ గురించి బాగా మాట్లాడుతున్నారు. ఆ యామిని అని ఇంకొక స్త్రీ వచ్చింది. ఇంకా చాలామంది నానా రకాలుగా మాట్లాడుతున్నారు. ఏ యొక్క వ్యక్తిని బలవంతంగా మార్చేది దైవత్వం కాదు, దేవుడు కాదు, క్రీస్తు కాదు. బలవంతంగా మార్చము కూడా. అసలు క్రైస్తవ్యమే బలవంతం కాదు. క్రైస్తవ్యాన్నే బలవంతం చేశారు. క్రైస్తవ్యాన్ని హింస పెట్టారు, బాధ పెట్టారు. ఇప్పటికి కూడా అన్ని మాటలు చెబుతున్నటువంటి ఆ చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా ఇంతకు ముందు ఎస్సీల్ని, ఎస్టీల్ని ఎంతో బాధ పెట్టి కారం చేయడానికి ప్రాంతాల్లో ఓసకోత కోసారండి. ఎస్సీల్ని ఎక్కువగా. అట్లా ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో పార్టీలు. చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాట ఏంటంటే, ఈ దినాల్లో బలవంతం మత మార్పులు అంట. ఎవడండి బలవంతం మత మార్పులు చేస్తుంది? బీజేపీ వాడు చెప్పిన, ఆర్ఎస్ఎస్ వాడు చెప్పిన, బజరంగ్ చెప్పినా, ఎవరు చెప్పినా అసలు బలవంతంగా ఒక మనిషిని ఎవడైనా మార్చగలుగుతాడా? బలవంతంగా మార్చి అతన్ని లొంగ తీసుకొని ఎవరు చేయించుకోగలుగుతాడా? చేయించుకున్నా బలవంతంగా చేయించుకున్నట్టే, బానిసత్వం చేయించుకున్నట్టే. దేవుని యొక్క సిద్ధాంతం అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా బలవంతం కాదండి. తన సృష్టి అయినటువంటి, తను సృష్టించినటువంటి, తను పుట్టించినటువంటి, జీవాన్ని పోసినటువంటి ఆదామునే బలవంతం చేయలేదు దేవుడు. నాటి నుండి నేటి వరకు బలవంతము మత మార్పులు కాదు. మతం ఏంటి, మార్పుడు ఏంటి? అసలు మార్గం ఇది, జీవం ఇది, పరిశుద్ధత, నీతి ఇది, సత్యం ఇది, సన్మార్గం ఇది, మంచి మార్గం. క్రైస్తవం అనేటువంటిది మంచి మార్గం. క్రైస్తవం హింసించబడింది, దూషించబడింది. ఒకవేళ క్రైస్తవులు తిరుగుబాటు చేస్తే, చంపాలనుకుంటే భూమి మీద ఎవడుండడు? అవునండి, ఎవడుండడు. కానీ చంపరు. ఎందుకో తెలుసా? క్రైస్తవం అనేది హింసలోనే క్రీస్తు ప్రేమను ప్రకటిస్తుంది. నిందల్లోని, అవమానంలోనే క్రీస్తుని, ఆయనలో ఉన్న ఓర్పుని, సహనాన్ని ప్రకటన చేస్తుంది. హల్లెలూయా. ఇది మత మార్పిడి కాదు, మనస్సు మార్పిడి. అన్ని మార్చుకుంటారు మనుషులు. ఇంటిలో ఉన్న వస్తువులు మారుస్తారు, ఇల్లును మారుస్తారు వాస్తు సరిగా లేదని. కారులు మారుస్తారు, కారు నంబర్లు మారుస్తారు. ఇంకా వస్త్రాలు మారుస్తారు, వస్త్రాలు కూడా వేషధారణ అన్ని మారుస్తారు.
దేశాలు మారుస్తారు, రాష్ట్రాలు మారుస్తారు, పల్లెలు మారుస్తారు, అన్ని మారుస్తారు, కానీ మనసు మార్చుతారు. మతాలు మారుతారు, పార్టీలు మారుతారు. మతాలు మారినంత మాత్రాన, పార్టీలు మారినంత మాత్రాన ఇప్పుడు యామిని అనేటువంటి ఆమె ఎన్నో పార్టీలు మాడింది. ఇప్పుడు మళ్ళా బీజేపీలోకి వచ్చి ఏవేవో మాట్లాడుతూ ఉంది. ఒకవేళ ఎవరైనా కానీ అన్యాయంగా ఆక్రమించుకొని చర్చీలు అక్కడక్కడ కడుతున్నారంటే అది లీగల్ యాక్షన్ తీసుకోండి. అంతేగాని ఒక మతాన్ని, ఒక కులాన్ని, లేకపోతే ఒక వర్గాన్ని హీనంగా తక్కువగా మాట్లాడటం అనేటువంటి నీచమైనటువంటి, నికృష్టమైనటువంటిది, హీనమైనటువంటిది, అపవిత్రమైనటువంటిది. మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు క్రిస్టియన్స్కి అది చేస్తాను, ఇది చేస్తాను, అట్లాగా ఇట్లాగా చర్చిలోకి వెళ్ళాడు, బైబిల్ చదివాడు, యెహోవా నా కాపరని చదివాడు. మరి నువ్వు మతం మారేవా? ఇప్పుడు అంటున్నాడు ఈ జగన్ మతం మారుస్తున్నాడు అని అంటున్నాడు. జగన్ మతం మార్చేది ఏంది? జగన్ మొన్న అసలు ప్రభువుని నమ్ముకున్నాడు హృదయపూర్వకంగా, అది తెలియని కూడా తెలియదు. ఆయన చెబుతున్నాడు నేను యేసు ప్రభుని ఫాలో అవుతున్నానని, ప్రార్థన చేస్తానని, బైబిల్ చదువుతానని. కానీ పరిపాలన సంబంధంగా వచ్చినప్పుడు అన్ని కులాలు, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి న్యాయం చేస్తున్నాడు. ప్రజలు చూస్తున్నారు దాన్ని కూడా. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏవేవో మాట్లాడుతున్నారు, కానీ ఏం చేశాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు? ప్రజలకు ఎవరికి ఏం చేశాడు? న్యాయం చేయండి, మంచి చేయండి. ఎవరికి ఏం చేశారు అసలు? ఆయన కూడా ఒకప్పుడు మతం మారుస్తున్నాడు అని చెప్పుకొచ్చాడు. బాప్తీసాలు ఇస్తున్నారు అక్కడ ఇక్కడ. ఈ ప్రభుత్వం మతాలు మారుస్తుంది. సాయి అనేటువంటి జర్నలిస్ట్ కూడా రెచ్చగొట్టే మాటలు ఒకసారి ఇటు మాట్లాడతాడు, ఒకసారి అటు మాట్లాడతాడు. ఊరుకారు మా వాళ్ళు. అది ప్రభుత్వంలో ఉన్నటువంటి చిక్కులండి. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అంతకుముందు ఇప్పుడు కేసీఆర్ గారు కావచ్చు, మరి కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, మరి వైసీపీకి ముందున్నటువంటి టీడీపీ వాళ్ళు కావచ్చు, అంతకు ముందు ఉన్నటువంటి ఇంకా వాళ్ళు కావచ్చు, ఒక్కొక్కసారి బీజేపీ వాళ్ళు కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి క్రిస్టియన్స్కి అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో వాళ్ళు చెప్పాల్సి చెబుతారు. పార్టీకి సంబంధించినవి, పరిపాలనకు సంబంధించినవి, అయ్యి మతానికి సంబంధించింది కాదు. సో మనిషిని, మతాన్ని మార్చి మనిషిని దేవుని దగ్గర నడిపించలేమండి. మతం మారినోడు దేవుని దగ్గరికి రాలేడు, పరలోకం చేరలేడు, వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. దేవుడు అదే చెబుతున్నాడు. నేను తినొద్దన్న పండు నువ్వు తిన్నావా? He said, who told you that? You are naked. Have you eaten of the tree of which I commanded you not to eat? నేను చెప్పింది, నేను చేయొద్దన్న దాన్ని నువ్వు చేసావా? చేయొద్దని అంటున్నాడు అంతే దేవుడు. చేస్తావా చేయవా అది నీ సంగతి. వినమంటున్నాడు దేవుడు, వింటావా వినవా నీ సంగతి, నీ విషయం, అది నీ సంబంధించింది. నమ్మమంటున్నాడు, నన్ను నమ్మితే నిత్యం చేయమంటున్నాడు. నమ్ముతావా నమ్మవా నీకు సంబంధించింది అది అంతే. బలవంతంగా ఎవడేం చేయలేడు. ఎవడు బలవంతం చేస్తాడు? ఎవడెవడు మతాన్ని మారిస్తే పరలోకమా? కాదు. ఇక్కడ పరలోకాన్ని గురించి మాట్లాడుతుంది బైబిల్ గ్రంథం, దేవుని వాక్యం. యేసుక్రీస్తు క్రిస్టియానిటీ అనే టాకింగ్ అబౌట్ హెవెన్, టాకింగ్ అబౌట్ ద ప్లేస్, అవర్ ఇటర్నల్ ప్లేస్. మానవ తర్వాత ఉండబోయేటువంటి స్థలాన్ని గురించి మాట్లాడబడి, మనం నివసించబోయే నివాస స్థలాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. మానవ తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఒక స్థలంలో ఉండబోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు. నువ్వు యేసు ప్రభు అంటున్నాడు, నన్ను నమ్మితే పరలోకం ఇస్తానంటున్నాడు. ఒకవేళ ఎవరైనా కానీ నీకు ఆ మాట వాగ్దానం చేస్తే నమ్ముకో, నమ్మొద్దని నీ ఇష్టం. అది మేము ప్రకటిస్తుంది ఏంటంటే యేసు ప్రభు ప్రకటించింది మేము ప్రకటిస్తున్నాం. ప్రకటించమన్నాడు, ప్రకటిస్తున్నాం. మేము నమ్ముకున్నాము, మాకు గొప్ప నిరీక్షణ ఉంది, పరలోకంలో ఉంటామని చెబుతున్నావు. నీకు మంచిని ఇంటావా లేకపోతే లేదు. దేవుని వాక్యం అట్లాగే నమ్ముకున్నారు. బైబిల్ గ్రంథం అదే చెబుతా ఉంది. దేవుని స్తోత్రం. ఆదికాండం 5వ అధ్యాయం 24, ఆదికాండం 6వ అధ్యాయము 8వ వచనం ఏం చెబుతుందంటే, అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందిన వాడాయను, బట్ నోవాహు ఫౌండ్ ఫేవర్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టిలో కృప పొందాలి. కృప పొందుతావా పొందవా నీ ఇష్టం. చాయిస్, ఇట్ ఈస్ చాయిస్. కృప కావాలా వద్దా? కనికరం కావాలా వద్దా? రక్షణ కావాలా వద్దా? స్వస్థత కావాలా వద్దా? మంచి కావాలా వద్దా? మంచి జీవితం కావాలా వద్దా? నీ చాయిస్, నీ ఇష్టం. ఎన్నుకుంటే ఎన్నుకో, లేకపోతే లేదు. వాక్యం ప్రకటిస్తున్నాం మేమంతే. క్రైస్తవులుగా, క్రీస్తు బిడ్డలుగా, సేవకులుగా వాక్యం ప్రకటిస్తున్నాం. కొంతమంది ఏదో మోసాలు చేస్తున్నారు, దగా చేస్తున్నారు, అన్యాయం అక్రమం చేస్తున్నారు, చర్చిలు కడుతున్నారు. అవి అంటే లీగల్గా చూసుకోండి, పర్మిషన్ లేని.
మత మార్పుళ్ళు అనేటువంటిది దుష్టత్వానికి సంబంధించింది, దురాత్మకు సంబంధించింది, దైవాత్మలు అవన్నీ కూడా. ఒకవేళ మతాలు అట్లా మారిస్తే మార్చుకోనియండి, మాకు అవసరం లేదు. మనసు మారాలి, హృదయం మారాలి, జీవితం మారాలి. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తా ఉందండి పిల్లారా? ఇంకో వాక్యాన్ని మనం చదువుకుందాం. చాలా విషయాలుండి, సరే ఈ దినం వరకు నేను ఇంతవరకు ముగించి చేస్తున్నాను. చాలా విషయాలుండి ఒక వాక్యం చదివించి నేను ముగిస్తాను. ఆది కాండము ఆరాధన చేసుకుందాం ఈ వాక్యం చదివిన తర్వాత. 12వ అధ్యాయము 1వ వచనం. జెనసిస్ చాప్టర్ 12 verse 1. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరముగా ఉందువు. ఆశీర్వదించు వారిని, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము ఆరా నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడు గలవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. Now verse 1 in English. And the Lord said to Abraham, go from your country and your kindred and your father's house to the land that I will show you. And I will make of you a great nation, and I will bless you and make your name great, so that you will be a blessing. I will bless those who bless you, and him who dishonors you I will curse. And in you all the families of the earth shall be blessed. Praise the Lord. Hallelujah. So Abraham went as the Lord had told him, and Lot went with him. Abraham was 75 years old when he departed from Haran. ఇక్కడ దేవుడు అబ్రహామును దర్శించాడు, ఆదామును దర్శించాడు. ఇక బైబిల్ చెబుతుంది నోవాహు దేవునితో నడిచాను అన్నది బైబిల్ గ్రంథంలో 5వ అధ్యాయంలో. అలాగనే 6వ అధ్యాయంలో మనం చదువుకుంటే నోవాహు దేవుని చేత దర్శించబడి కృపను పొందాడు. ఇక్కడ 12వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో వారు పరలోకం వెళ్ళాలనుకున్నారు, ఆకాశాలకు వెళ్ళాలనుకున్నారు. సో ఈ వాక్యాలన్నీ ఏం చెబుతున్నాయి అంటే, వాళ్ళందరూ వాడు దేవుని సమీపించడానికి ఇష్టపడుతున్నారు. కొంతమంది అజాగ్రత్తగా వెళ్ళారు, కొంతమంది జాగ్రత్తగా వెళ్ళారు, కొంతమంది క్రమంగా వెళ్ళారు, కొంతమంది అక్రమంగా వెళ్ళారు, కొంతమంది వెళ్ళాలని ప్రయత్నాలు చేశారు. ఈ రాత్రి కాలంలో మనం ప్రభువుని ఆరాధించుదాం. లెట్ us worship the Lord. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కృప, దేవుని కాపుదల, దేవుని భద్రత మన జీవితాలతో, మన కుటుంబాలతో ఉండినట్లుగా పిల్లారా, దేవునికి మన జీవితాలను అర్పించుదాం. పరిశుద్ధాత్మ సన్నిధిని మన హృదయాల్లోనికి ఆహ్వానించుదాం. ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులను లయపరచబడినట్లుగా పరలోకము నుండి దిగివచ్చిన వాడు, పరలోకానికి చేర్చుకుని వాడు, పరలోకాన్ని ఇచ్చేవాడు, లేకపోతే దేవుని రాజ్యంలోనికి మనం తీసుకొని వెళ్ళేవాడు యేసుక్రీస్తు మాత్రమే పిల్లారా. ఎందుకంటే యేసుక్రీస్తే పరలోకం నుండి వచ్చి పరలోకము దర్శనం ఇచ్చిన వాడు యేసు ప్రభు. ఆ దినం ఆదాము కావచ్చు, ఇంకా మరి హానోకు కావచ్చు, నోవా కావచ్చు, అబ్రా కావచ్చు, ఇంకా చదువుకుంటే చాలా ఉండి రేపటి దినం మీతో పంచుకుంటాను. చాలా విషయాలు ఉండి ప్రతిరోజు కొన్ని విషయాలు పంచుకుందాం, కొన్ని విషయాలు విందాం. వినుడి ద్వారా విశ్వాసం కలిగిద్ది. మనం ఎంతగా వింటామో అంత విశ్వాసంలో అభివృద్ధి చెందుతాం. దేవుని గురించి వినాలి, దేవుని వాక్యాన్ని గురించి వినాలి. వ్యర్థమైనటువంటి విషయాల గురించి కాదు పిల్లారా, దేవుని గురించి వింటే అద్భుతాలు జరుగుతాయి. ఈ రాత్రి కాలంలో మన కుటుంబాన్ని బట్టి, మన జీవితాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రభువుని ఆరాధించుదాం, జీవం గల దేవుణ్ణి ఆరాధించుదాం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించుకుందాం, విశ్వాసం ఉంచుదాం. పరలోకము నుండి వచ్చిన వాడు యేసు ప్రభు మాత్రమే. పరలోకాన్ని గురించి ఎక్కువగా మాట్లాడింది యేసు ప్రభువే పిల్లారా. నా తండ్రి అని దేవుడి గురించి మాట్లాడింది యేసు ప్రభువే. నేను తండ్రి దగ్గర నుండి వచ్చాను, పరలోకం నుండి వచ్చానని చెప్పింది యేసు ప్రభువే. నేను పరలోకానికి వెళుతూ ఉన్నానని చెప్పింది యేసు ప్రభువే. తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, దేవుని దగ్గరికి వెళ్తున్నానని చెప్పింది యేసు ప్రభువే. నేను పరలోకములో నుండి, తండ్రి దగ్గర నుండి, దేవుని దగ్గర నుండి మీకు స్థలం సిద్ధపరిచిన తర్వాత తిరిగి వస్తాను
వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పింది యేసు ప్రభువే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో ఈ రాత్రి కాలంలో మన మరణం తర్వాత మన నివాస స్థలం పరలోకము, దేవుని రాజ్యం యేసునందున్న వారికి మాత్రమే. నువ్వు యేసు ప్రభుని నమ్ముతావా నమ్మవా అది నీ ఇష్టం. బలవంతం లేదు. నువ్వు ఎవరివైనా కావచ్చు. నువ్వు క్రీస్తు విరోధి కావచ్చు, క్రీస్తుని ప్రేమించేవాడు కావచ్చు, క్రీస్తుని నమ్మేవాడు కావచ్చు. ఈ రాత్రి కాలం బలవంతం లేదు పిల్లారా. హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధించాలి. ఈ రాత్రి ప్రభువుని ఆరాధించుదాం. లెట్ us worship the Lord tonight with our hearts, with our minds, with our spirits and also with our bodies. Hallelujah. Make a melody. Hallelujah. With the music and with the voice, with the spirit. Let us worship the Lord God Almighty. Holy Ghost. Hallelujah. Thank you, Jesus. లోకమంతటికి రక్షణ మార్గము జనులందరినీ
నిత్యమిచ్చు జీవము సర్వకాలములో నివసించు సత్యము యేసుని నామము. యేసు అసాధ్యుడు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేక మా బలము, దేవా మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు, ఈ రాత్రి కాలంలో ప్రభువా నీకు రణమిల్లి మొక్కున్నట్లుగా ఆరాధించినట్లుగా మమ్మల్ని సన్నిధిలోకి నడిపించినందుకు వందనాలు తండ్రి. ఈ వాక్యాన్ని వినటానికి, నేను ఆరాధించడానికి, స్తుతించడానికి, నేను మహిమపరచడానికి మా హృదయాలు సంధిస్తున్నందుకు వందనాలు ప్రభువా. ఇంతవరకు మాతో ఉన్నందుకు స్తోత్రాలు. మేము విన్న ప్రతి మాట నాయన మా హృదయాల్లో, మా జీవితాల్లో పనిచేయనట్లుగా దీవించండి దేవా. ఎంతమంది అయితే నిజంగా నీ యందు విశ్వాసం ఉంచుచున్నారు, నమ్ముతున్నారు, నమ్మువారందరికీ రక్షణనిచ్చు దేవుడు నాయన, నిత్య జీవాన్నిచ్చు దేవుడు నాయన, పరలోక రాజ్యాన్ని ఇచ్చే దేవుడు నాయన. ఈ లోకము శాశ్వతము కాదు నాయన, ఈ లోకము నాయన శాశ్వతము కాదని మేము గ్రహిస్తూ ఉన్నాము తండ్రి. ఇంకా నిన్ను నమ్మని వాడు ఎవరైతే ఉన్నారు, నమ్మని వారు ప్రభా ఎవరైతే ఉన్నారు, నేను నమ్మని వాని యందు ప్రభా నిత్య జీవం ఉండదని నీవు సెలవిస్తూ ఉన్నావు. ఈ రాత్రి నేను నమ్ముకోవటానికి సహాయం చేయండి, నీ మార్గంలో నడవటానికి సహాయం చేయండి, నీ కృపలో వర్ధిల్లటానికి సహాయం చేయండి. ఇది బలవంతపు మత మార్పిడి కాదు నాయన, మనసులు మారటము, నూతన పరచబడటము, హృదయాల్లో నూతనత్వం, మనస్సులో నూతనత్వం, అంతరంగములో నూతనత్వం, జీవితంలో నూతనత్వం నాయన, బ్రతుకును మార్చుకోవటం నాయన. దేవా ప్రతి బిడ్డని యొద్దకు రావటానికి రాత్రి ఎదిరించువారు, వ్యతిరేకించువారు, దూషించువారు, నిందించువారు కూడా మార్చబడటానికి దేవా రక్షణ పొందటానికి సహాయం చేయండి. బీజేపీలోను, ఆర్ఎస్ఎస్లోను, బజరంగ దళంలోను నాయన, టీఆర్ఎస్లోను, టీడీపీలోను, కాంగ్రెస్లోను, వైసీపీలోను, జనసేనలోను, ఎక్కడెక్కడ ఏ పార్టీలు అయితే నాయన ప్రభా లోక సంబంధమైనటువంటి వాటి కొరకు ప్రాకులాడుతూ దేవా మత కలహాలను రేపుతున్నాయో ఆ పార్టీలతో మాట్లాడండి, మనుషులతో మాట్లాడండి, నాయకులతో మాట్లాడండి ప్రభా తండ్రి నాయన. నిత్య జీవం పరలోక రాజ్యం దేవుని సన్నిధిని కూడా రాజకీయం చేయకుండా దేవా రాజకీయ లబ్ధి కోసం, భూ సంబంధమైన విషయాల కోసం మనుషుల్ని ప్రభా తండ్రి నాయన బాధ పెట్టకుండా, దూషించకుండా, నిందించకుండా దేవా తండ్రి నాయన తమ బ్రతుకుల్లో, జీవితాల్లో మాట్లాడబడినటువంటి వారే, గద్దించబడిన వారే, హెచ్చరించబడిన వారే తమ జీవితాల్ని, బ్రతుకుల్ని దిద్దుకోవటానికి సహాయం చేయండి. ఈ రాత్రి ప్రత్యేకమైన కృప మా జీవితాలతో ఉంచారు. క్రైస్తవ నాయకులు, క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సేవకులు నాయన వ్యతిరేకంగా ఒకరికి ఒకరు దూషించుకోవటం, నిందించుకోవటం నాయన, పార్టీలు ఏ విధంగానైతే నాయన తోలనాడుతున్నాయా అలాగనే ప్రభా క్రైస్తవ సేవకులు, సంస్థలు కూడా ఒకరినొకరు తోలనాడుకుంటూ ఉన్నారు నాయన, దూషించుకుంటున్నారు, నిందించుకుంటున్నారు. నీ యందు విశ్వాసంతో ముందుకు సాగి వెళ్ళటానికి సహాయం చేయండి, నిన్ను నమ్ముకోవటానికి సహాయం చేయండి. నీ కృపలో, నీ కాపుదలు, నీ భద్రతలో నడిపించమని, మహిమ ఘనత నీవే పొందమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ రాకడకు సిద్ధపడటానికి సహాయం చేయండి. నీవే దీవించండి మా కుటుంబాలు, మా జీవితాలు ఆశీర్వదించండి. మహిమ ఘనత నీవే పొందండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు అన్యోన్య సహవాసం, కాపుదల భద్రత కూడిన మనందరికి సకల పరిశుద్ధులు ప్రభు రాకడ వరకు సదాకాలము సకల పరిశుద్ధులకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి ఇంతవరకు ప్రభువును స్తుతించే భాగ్యం యేసయ్య మనకిచ్చాడు, అందుకొరకు దేవుని స్తోత్రాలు. తిరిగి మనం రేపు కలుసుకునేంత వరకు ఆయన కృప, కాపుదల, భద్రత, క్షేమము
ఆయన యొక్క శాంతి సమాధానం మీతో, మీ పిల్లలతో, మీ చేతుల కార్యాలకు తోడై ఉండి నడిపించును గాక. మే గాడ్ బ్లెస్ యూ and your families, your children. Have a good night and good day. See you tomorrow. Until then, His abundant grace and peace be with you all in Jesus' name. Praise the Lord. Hallelujah. Praise the Lord.